జ్యోతిర్బిందు ఆత్మను నేను మూలవతనవాసిని నేను మురిసేటి తాళను నేను ఈ దేహము నాది కాదు ఈ వేషము నేను కాదు పరమాత్మ సంతానము నేను మూలవతనవాసిని నేను మురిసేటి తాళను నేను సూర్యచంద్రుల లోకం దాటి తారల తాకిడి దాటి అంతరిక్షపు అంచులో దాటి వెళ్ళింది నా మది నేడే ఎక్కడైతే లేదో శబ్దం అంతా నిశ్శబ్దం బంగారు ఎరుపు కాంతుల నడుమ మెరిసేటి మణిని నేను మూలవతనవాసిని నేను మురిసేటి తాళను నేను శివబాబా కిరణాల నీడలో సేన తీరుతున్న వేళ జన్మ జన్మల బరువులన్నీ కరిగిపోయెను ఈ నేల. సాగరంలో బిందువులా బాబాలో లీనమై అతీంద్రియ సుఖమేదో అనుభవించుచున్నాను మూలవతనవాసిని నేను మురిసేటి తాళను నేను సూర్యచంద్రుల లోకం దాటి తారల తాకిడి దాటి అంతరిక్షపు అంచులు దాటి వెళ్ళింది నా మది నేడే ఎక్కడైతే లేదో శబ్దం అంతా నిశ్శబ్దం బంగారు ఎరుపు కాంతుల నడుమ మెరిసేటి మణిని నేను మూలవతనవాసిని నేను మురిసేటి తాళను నేను శివబాబా కిరణాల నీడలో సేద తీరుతున్న వేళ జన్మ జన్మల బరువులన్నీ కరిగిపోయెను ఈ నేల. సాగరంలో బిందువులా బాబాలో లీనమై అతీంద్రియ సుఖమేదో అనుభవించుచున్నాను మూలవతనవాసిని నేను మురిసేటి తాళను నేను నేను కేవలం చైతన్య శక్తిని దివ్య గుణాల రాశిని పవిత్రతయే నా స్వధర్మం ప్రేమయే నా స్వరూపం నా ఇంటికి నేను చేరా నా తండ్రిని నేను చేరా ముక్తిధామ
ఓం శాంతి. మురళీ డేట్ 25/2/2026. మధురమైన పిల్లలారా, మీరు బ్రాహ్మణ నుండి దేవతలుగా అవుతారు. మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కాబట్టి మీకు మీ బ్రాహ్మణ జాతి గురించిన నష ఉండాలి. ప్రశ్న: సత్యమైన బ్రాహ్మణుల ముఖ్యమైన గుర్తులు ఏమిటి? జవాబు: సత్యమైన బ్రాహ్మణుల లంగరు ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడి ఉంది. వారు ఈ ప్రపంచ తీరాన్ని వదిలిపెట్టినట్లుంటారు. సత్యమైన బ్రాహ్మణులు అంటే చేతులతో పని చేస్తూ ఉండాలి. బుద్ధి సదా తండ్రి స్మృతిలో ఉండాలి. అంటే కర్మయోగులుగా ఉండాలి. బ్రాహ్మణులు అంటే కమల పుష్ప సమానము. బ్రాహ్మణులు అనగా సదా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేసేవారు. బ్రాహ్మణులు అంటే కామ మహాశత్రువుపై విజయం ప్రాప్తి చేసుకునేవారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు అంటే ఎవరు? ఈ బ్రాహ్మణులు. మనం బ్రాహ్మణులము దేవతలుగా తయారయ్యే వారమని ఎప్పుడూ మర్చిపోరాదు. వర్ణాలను కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పరస్పరం కేవలం బ్రాహ్మణులే. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. చదివించేది ఈ బ్రహ్మ కాదు. బ్రహ్మ ద్వారా శివబాబా చదివిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులను మాత్రమే చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవీ దేవతలుగా అవ్వలేరు. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. ఆ శివబాబా అందరికీ తండ్రి. ఈ బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. అందరికీ లౌకిక తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తారు. ఇతను అలౌకిక తండ్రి అని పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఇతరులు ఎవ్వరికీ తెలియదు. భలే బ్రహ్మ మందిరం ఉంది. ఇక్కడ కూడా ఆదిదేవుడైన ప్రజాపిత మందిరం ఉంది. అతనిని కొంతమంది మహావీరుడని అంటారు. దిల్వాలా అని కూడా అంటారు. కానీ వాస్తవానికి హృదయాన్ని ఆకర్షించేవారు శివబాబా. ఆదిదేవుడైన ప్రజాపిత బ్రహ్మ కాదు. సర్వ ఆత్మలకు సదా సుఖవంతంగా సంతోషవంతంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని మనుషులకు ఏమాత్రమూ తెలియదు. వారి బుద్ధి తుచ్చంగా ఉంది. బ్రాహ్మణులైన మనం మాత్రమే శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. మీరు కూడా పదే పదే మర్చిపోతారు. స్మృతి చేయడం చాలా సులభము. యోగం అనే పదము సన్యాసీలు ఉంచారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. యోగము ఒక సాధారణ శబ్దము. దీనిని యోగా ఆశ్రమం అని కూడా అనరు. ఎందుకంటే ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయడమే పిల్లల కర్తవ్యము. బ్రాహ్మణులైన మనము బ్రహ్మ ద్వారా తాత నుండి వారసత్వం తీసుకుంటున్నాము. కాబట్టి శివబాబా అంటూ ఉన్నారు, వీలైనంత ఎక్కువగా శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. చిత్రాన్ని కూడా ఉంచుకుంటూ స్మృతి ఉంటుంది. మనం బ్రాహ్మణులము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా? శూద్రుల సాంగత్యం చేసినందున మీరు బ్రాహ్మణత్వాన్ని మర్చిపోతారు. బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైన వారు. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు మాత్రమే జ్ఞాన సంపన్నులు. భగవంతుని సర్వజ్ఞుడు అని అంటారు కదా.
దాని అర్థం కూడా తెలియదు. అందరి హృదయాలలో ఏముందో తెలిసినవాడని అంటారు. కానీ అలా కాదు. వారికి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉన్నది. వారు బీజరూపులు. సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలిసినవారు. అందుకే అటువంటి తండ్రికి చాలా ఎక్కువగా స్మృతి చేయాలి. ఇతని ఆత్మ కూడా ఆ తండ్రినే స్మృతి చేస్తుంది. ఆ తండ్రి అంటూ ఉన్నారు, ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేసినప్పుడు ఈ పదవి పొందుతాడు. మీరు కూడా స్మృతి చేసినప్పుడే పదవి పొందుకుంటారు. మొట్టమొదట మీరు అశరీరులుగా వచ్చారు. మళ్ళీ అశరీరులుగా అయ్యి వాపస్ వెళ్ళాలి. మిగిలిన వారంతా మీకు దుఃఖం ఇస్తారు. ఇటువంటి వారిని ఎందుకు స్మృతి చేస్తారు? కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే నేను మీకు లభించాను కదా. ఇక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. అది దైవీ సంబంధము. ఇక్కడ మొట్టమొదట దుఃఖం కలిగించేది స్త్రీ పురుషుల సంబంధము. ఎందుకంటే వికారాలుగా అయిపోయినారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రపంచానికి అర్హులుగా చేస్తాను. అక్కడ వికారాల మాట ఉండదు. కామము మహాశత్రువని గాయనం చేయబడింది. అది ఆది మధ్యాంతాల దుఃఖము కలిగిస్తుంది. క్రోధాన్ని ఆది మధ్యాంతాల దుఃఖమిస్తుందని అనరు. కామాన్ని జయించాలి. కామమే ఆది మధ్యాంతాల దుఃఖము కలుగచేస్తుంది, పతితులుగా చేస్తుంది. వికారాలను పతితులని అంటారు. ఈ శత్రువుపై విజయం పొందాలి. స్వర్గంలోని దేవీ దేవతలుగా అవుతున్నారని మీకు తెలుసు. ఈ నిశ్చయం లేకుంటే ఏమీ పొందలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు, మీరు మనసా వాచా కర్మణ ఖచ్చితంగా తయారవ్వాలి. ఇందులో శ్రమ ఉంది. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారని ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. పోను పోను అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచము, ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే భాష కావాలని అంటారు. సత్యయుగంలో 5000 సంవత్సరాల క్రితం ఒకే రాజ్యము, ఒకే ధర్మం ఉండేదని, దానిని స్వర్గమని అంటారని మీకు తెలుసు. రామరాజ్యము, రావణ రాజ్యము అనగా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. 100% తుచ్చబుద్ధి నుండి మీరిప్పుడు స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా, నెంబర్ వారి పురుషార్థానుసారంగా తయారవుతారు. తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరు కేవలం తండ్రి మతాన్ని అనుసరించండి. తండ్రి అంటూ ఉన్నారు, ఈ పాత ప్రపంచంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ అవయవాల ద్వారా మా ఆత్మలను మాత్రమే చదివించేందుకు వచ్చారు. ఆత్మలైన మీరు కూడా అవయవాల ద్వారా వింటూ ఉన్నారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇది పాత చీచీ శరీరము. బ్రాహ్మణులైన మీరు పూజకు అర్హులుగా లేరు. గాయన యోగ్యంగా ఉన్నారు. పూజకు యోగ్యులైన వారు దేవతలు. మీరు శ్రీమతాన్ని అనుసరించి విశ్వాన్ని పవిత్ర
స్వర్గంగా తయారు చేస్తారు. అందుకే మీకు మహిమ ఉన్నది. మీకు పూజ జరిగేందుకు వీలు లేదు. బ్రాహ్మణులకు మాత్రమే గాయనం ఉన్నది, దేవతలకు లేదు. తండ్రి మిమ్మల్ని మాత్రమే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తూ ఉన్నారు. జగదాంబ లేక బ్రహ్మ మొదలైన వారి మందిరాలను నిర్మిస్తారు, కానీ వారెవరు కట్టించినా వారికే తెలియదు. జగత్పిత అనగా బ్రహ్మ కదా, అతనిని దేవత అని అనరు. దేవతలు ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆత్మ అయిన మీరు పవిత్రమవుతూ ఉన్నారు, శరీరం పవిత్రంగా లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని మతం అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. మీరు కూడా స్వర్గానికి అర్హులుగా అవుతారు. తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి కూర్చొని చదివించేది బ్రాహ్మణులైన మిమ్మల్ని మాత్రమే. బ్రాహ్మణ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. పక్కా బ్రాహ్మణులైన వారు దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షము. మాయా తుఫాన్ కూడా వస్తాయి. సత్యయుగంలో ఎటువంటి తుఫాను ఉండదు. ఇక్కడ మాయ తండ్రి స్మృతిలో ఉండనివ్వదు. తండ్రి స్మృతిలో ఉండాలని, తమో నుండి సతో ప్రధానంగా అవ్వాలని మనం కోరుకుంటాము. అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. భారతదేశం ప్రాచీన యోగము ప్రసిద్ధి చెందింది. కొంతమంది విదేశీయులు కూడా ప్రాచీన యోగం నేర్చుకోవాలని కోరుకుంటారు. యోగాలు రెండు రకాలు. ఒకటి హఠయోగము, రెండు రాజయోగము. మీరు రాజయోగం, ఇది భారతదేశ ప్రాచీన యోగం. దీనినే ఇక్కడ తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. గీతలో తండ్రి పేరుకు బదులు కృష్ణుని పేరు వేశారు. తద్వారా చాలా తేడా వచ్చేసింది. శివ జయంతి జరుగుతూనే వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది. అందులో కృష్ణుని రాజ్యం ఉంటుంది. శివ్ బాబా జయంతి జరిగితే గీతా జయంతి కూడా అవుతుందని మీకు తెలుసు. వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది. అందులో మీరు పవిత్రమైపోతారు. కల్పకృతం వలె స్థాపన చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చేయకుంటే మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తుంది. స్మృతి చేయకుంటే చెంపదెబ్బలు తగులుతాయి. స్మృతి చేస్తే దెబ్బలు తినరు. మల్ల యుద్ధం జరుగుతుంది. మన శత్రువు మనుషులు కాదు, రావణుడని మీకు తెలుసు. తండ్రి అంటూ ఉన్నారు, ఈ సమయంలో వివాహం చేసుకోవటం, నాశనం చేసుకోవటం అవుతుంది. ఒకరికొకరు పతితులుగా చేసుకుంటారు. ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆర్డినెన్స్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కామ మహాశత్రువు, దీనిపై విజయం పొందండి. పవిత్రత ప్రతిజ్ఞ చెయ్యండి. ఎవరూ పతితంగా అవ్వరాదు. వికారాల వల్ల మీరు జనం జన్మలుగా పతితులు అవుతారు. అందుకే కామ మహాశత్రువు అంటారు. సాధు సత్పురుషులందరూ పతిత పావన రమ్మని అంటారు. సత్యయుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా అందరికీ సద్గతి ఇస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞానం ఇచ్చేవారు లేరు. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడు మాత్రమే. జ్ఞానము ద్వారా పగలు వస్తుంది. పగలు రామునిది, రాత్రి రావణుంది. పిల్లలు మీకు మాత్రమే ఈ పదాలకు యథార్థమైన అర్థము తెలుసు. పురుషార్థంలో బలహీనంగా ఉన్నారు. తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు.
84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు పవిత్రమై వాపస్ వెళ్ళాలి. మీకు శుద్ధమైన అహంకారం ఉండాలి. ఆత్మ అయిన మనము తండ్రి మతంను అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తూ ఉన్నాము. ఈ స్వర్గంలో మీరు మళ్ళీ రాజ్యం చేస్తారు. ఎంత శ్రమ చేస్తారో అంత మంచి పదవి పొందుతారు. రాజారాణిగా తయారవుతారో ప్రజలుగా అవుతారో మీ ఇష్టము. రాజారాణిగా ఎలా తయారవుతారో అది కూడా మీరు చూస్తూ ఉన్నారు. తండ్రిని అనుసరించమనే గాయనము ఇప్పటి విషయమే, లౌకిక సంబంధానిది కాదు. ఈ తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు. నన్నొక్కరిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరిస్తున్నామని మీకు తెలుసు. చాలామంది సేవ చేస్తారు. పిల్లల తండ్రి వద్దకు వచ్చినప్పుడు శివబాబా జ్ఞానంతో వారిని సంతోషపెడతారు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకుంటున్నాడు కదా. నేను ఉదయమే వస్తానని శివబాబా అంటూ ఉన్నారు. తప్పకుండా ఎవరైనా కలుసుకునేందుకు వస్తే ఇతను అర్థం చేయించాడా? బాబా మీరు వచ్చి అర్థం చేయించండి, నేను అర్థం చేయించలేను అని అనడు కదా. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. నేనైతే అందరికంటే మంచి రీతిగా అర్థం చేయిస్తాను. శివబాబాయే అర్థం చేయిస్తారు. ఈ బ్రహ్మ అర్థం చేయించారని మీరు ఎందుకు అనుకుంటారు? కల్పక్రితం ఇతను తెలియచేసినందునే ఈ పదవిని పొందాడు. మమ్మ కూడా జ్ఞానం ఇచ్చేవారు కదా. ఆమె కూడా ఉన్నతమైన పదవిని పొందుతుంది. మమ్మ బాబాను సూక్ష్మవతనంలో చూస్తారు కనుక పిల్లలు వారిని అనుసరించాలి. సరెండర్ అయ్యేది పేదలే, ధనవంతులు అవ్వలేరు. బాబా నా సర్వస్వం మీదే అని పేదవాళ్లే అంటారు. శివబాబా వచ్చేవారు వారెప్పుడూ తీసుకోరు. పిల్లలతో అంటూ ఉన్నారు, ఇదంతా మీకోసమే. నా కొరకు ఇక్కడ కానీ అక్కడ కానీ భవనాలు అవసరం లేదు. మిమ్మల్ని స్వర్గాధికారులుగా తయారు చేస్తాను. జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. మందిరానికి వెళ్ళి నా జోలెను నింపమని వేడుకుంటారు. కానీ జోలె ఎటువంటిది? దేనితో నింపాలి? జోలెను నింపువారు ధనమిచ్చే లక్ష్మి. శివుని వద్దకు వెళ్ళరు. శంకరుని వద్దకు వెళ్ళి అలా అంటారు. శివశంకర్లు ఒక్కటేనని భావిస్తారు. వారిరువురు ఒక్కటి కాదు. బాబా వచ్చి సత్యమైన విషయాలు చెప్తూ ఉన్నారు. వారు దుఃఖహర్త సుఖకర్త. పిల్లలు మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాబా ఈ విషయంలో మేము అసత్యం చెప్పవలసి వస్తుందని తమ కొరకు సలహా అడుగుతారు. నాడి చూసి ఏం చేయాలో సలహా ఇవ్వబడుతుంది. నేను చెప్పినా చెయ్యలేకుంటే అటువంటి సలహా ఎందుకు ఇవ్వాలని అనుకుంటారు. నాడి చూసి పాటించగలే సలహా మాత్రమే ఇస్తారు. చెప్పినా చేయకుంటే ఆజ్ఞను ఉల్లంఘించిన వారి లైన్లో వచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లెక్కాచారం ఉంది. సర్జన్ మాత్రం ఒక్కరే. వారి వద్దకు రావాల్సి వస్తుంది. వారు సత్యమైన సలహా ఇస్తారు. బాబా ఈ పరిస్థితిలో మేము ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ అడగాలి. తండ్రి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. మనం స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు సంగమవాసులుగా ఉన్నాము. మీరిప్పుడు నరకంలోనే లేరు.
స్వర్గంలోనూ లేరు. బ్రాహ్మణులు మీరు లంగరు చీచీ ప్రపంచం నుంచి ఎత్తివేయబడింది. మీరు కలియుగ తీరాన్ని వదిలేశారు. కొంతమంది బ్రాహ్మణులు స్మృతి యాత్రలో తీవ్రంగా ఉన్నారు. కొంతమంది తక్కువగా ఉన్నారు. కొంతమంది చేయి వదిలేస్తారు. అంటే మళ్ళీ కలియుగంలోకి వెళ్ళిపోతారు. నావికుడు మనల్ని తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఆ యాత్రను అనేకసార్లు చేశారు. మీరు చేసేది ఒకే ఒక యాత్ర. ఈ యాత్ర పూర్తిగా భిన్నమైనది. స్మృతిని తప్పించే తుఫాన్లు కూడా వస్తాయి. ఈ స్మృతి యాత్రలో మంచి రీతిగా పక్కాగా అవ్వాలి. అందుకు శ్రమ చేయండి. మీరు కర్మయోగులు. చేతులతో పనిచేస్తూ వీలైనంత ఎక్కువగా మనస్సుతో స్మృతి చేస్తూ ఉండండి. అర్ధకల్పం ప్రేయస్సులైన మీరు ఆ ప్రియుని స్మృతి చేస్తూ వచ్చారు. బాబా, ఇక్కడ చాలా దుఃఖం ఉంది. ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి అధికారులుగా చేయండని నన్ను పిలిచారు. స్మృతి యాత్రలో ఉంటే పాపాలు నశిస్తాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు. ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. దానినే ప్రాచీన భారతం అంటారు. ఇది అన్నిటికంటే చాలా పెద్ద దేశము. అన్నిటికంటే ప్రాచీనమైనటువంటిది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. धारणा మనసా వాచా కర్మణ చాలా ఖచ్చితంగా అవ్వాలి. బ్రాహ్మణులుగా అయ్యి శూద్రుల కర్మలేమీ చేయరాదు. బాబా నుండి లభించిన సలహాను పూర్తిగా పాటించి ఆజ్ఞాకారులుగా అవ్వాలి. కర్మయోగులుగా అయ్యి పనులు చేయాలి. అందరి బుద్ధి రూపీ జోలెను జ్ఞానరత్నాలతో నింపాలి. వరదానము: డబల్ లైట్గా అయ్యి కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మయోగి భవ. ఎలాగైతే కర్మలోకి రావడం సహజమో అలా కర్మాతీత అవ్వడం కూడా స్వాభావికంగా ఉండాలి. అందుకు డబల్ లైట్గా ఉండండి. డబల్ లైట్గా ఉండేందుకు కర్మ చేస్తూ స్వయాన్ని ట్రస్టీగా భావించండి. ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉంచడం ద్వారా సెకండులో కర్మాతీతంగా, సెకండులో కర్మయోగిగా అయిపోతారు. నిమిత్త మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వండి. తర్వాత కర్మాతీత స్థితిని అనుభవం చేయండి. స్లోగన్: ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో వారికి అసంభవ కార్యం కూడా సంభవం అవుతుంది. అవ్యక్త సూచన: మీలో ఏ ఏ విశేషతలు ఉన్నాయో వాటిని మీ ఎదురుగా ఉంచుకోండి, బలహీనతల్ని కాదు. ఇప్పుడు మీపై మీకు నమ్మకం ఉంటుంది. బలహీనత యొక్క విషయాన్ని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అప్పుడు సదా సంతోషంగా ముందుకు వెళ్తారు. ప్రాక్టికల్గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపురంగులు ఉన్నాయి. అనేకతలో కూడా అందరి హృదయంలో ఏకత ఉంది కదా. ఎందుకంటే ఒక్క తండ్రే ఉన్నారు. ఒకే శ్రీమతంపై నడుస్తూ ఉన్నారు. అనేక భాషల్లో ఉన్న మనస్సు యొక్క భాష ఒక్కటే. అచ్చా, ఓం శాంతి. కురుస్తుంది బాబా
వర్ణాల వర్షం కురుస్తుంది బాబా నీ ఆత్మిక వర్ణాల వర్షం సుసంపన్నం కురుస్తోంది బాబా నీ ఆత్మిక వర్ణాల వర్షం కురుస్తోంది బాబా నీ ఆత్మిక వర్ణాల వర్షం కృష్ణుని సుందర దేవతగా మార్చినవి కేవలం నీ ఆత్మిక వర్ణాల సుగంధమే కదా ఎవరిపై పడుతుందో నీ ఆత్మిక రంగు ఎవరిపై పడుతుందో నీ ఆత్మిక రంగు వారి జీవితం అవుతుంది సుసంపన్నం కురుస్తుంది